రైతు సోదరుల స్వాగతం. తుంగభద్ర జలాశయానికి వస్తున్న వరద నిలకడగా కొనసాగుతూ ఉంది. తాజాగా ఎగువ ప్రాంతాల నుంచి 8,450 క్యూసెక్ల ఫ్లడ్ తుంగభద్ర జలాశయానికి చేరుతా ఉంది. 105 టీఎంసీల కెపాసిటీలో తుంగభద్రలో ప్రస్తుతం 94.76 టీఎంసీల వరద చేరింది. అయితే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద అవుట్ఫ్లోస్ దాదాపుగా సమానంగా ఉన్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వలు గడిచిన 10 రోజులుగా అలాగనే ఉండిపోయాయి. దీనికి కారణం ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఫ్లడ్, కాలువలకి రిలీజ్ చేస్తున్న ఫ్లడ్ దాదాపుగా 8,000 క్యూసెక్కుల దాకా ఉంది. దీంతో ప్రాజెక్టులో ఒక వారంలో పూర్తిగా నిండుతుందనుకున్న ప్రాజెక్టు అక్కడ 94-95 టీఎంసీల దగ్గర ఆగిపోయింది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. తుంగా భద్ర ఉపనదులకి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. రాబోయే 2-3 రోజుల్లో తుంగభద్ర ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద చేరే అవకాశం ఉంది. మరో 10 టీఎంసీలు ఫ్లడ్ కనుక వస్తే తుంగభద్ర గేట్లు ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఆ యొక్క గేట్లు ఎత్తే విషయంలో రైతు సోదరులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక రాయలసీమ కూడా ఎల్ఎల్సి కెనాల్స్కి ఒక 1165 క్యూసెక్ల వరద అనంతపురం జిల్లాకు చేరుకుంది. హెచ్ఎల్సిలో కూడా కర్నూలు రైతులకు న్యాయంగా దక్కాల్సిన నీటిని కర్ణాటక రైతులు కాలువలకు అడ్డంగా ఇసుక బస్తాలు వేసి నీటిని తరలించుకుపోతా ఉన్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కర్ణాటకలో మంత్రులతో మాట్లాడారు. దీంతో ఆ యొక్క కాలువల్లో వేసిన అడ్డంకులు తొలగించే కార్యక్రమాన్ని భద్రతా దళాల పర్యవేక్షణలో చేపడతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.